దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ది సపరేట్ ట్రాక్ రికార్డ్. ఇక్కడ కులాల లెక్కల్ని బేస్ చేసుకొని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉంటాయి. ఇంకొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తున్నాయి. వైసీపీ ఒంటరి పోరుకి ప్రిపేర్ అవుతోంది. అయితే టీడీపీ జనసేన దెబ్బ 2014లో ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో జగన్కు బాగా తెలుసు. కేవలం నవరత్నాల్ని నమ్ముకుంటే ఈసారి గట్టెక్కే పరిస్థితి లేదని డిసైడ్ అయ్యి 3 రాజధానుల అంశాన్ని వదిలేసి సెంటిమెంటు రాజకీయాలకు దిగినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ వైసీపీ కొత్త రాగం. హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. ఉమ్మడి రాజధాని పేరుతో రాజకీయం. అలా జరిగితే కూడా మంచిది. 3 క్యాపిటల్స్ అయ్యే పని కాదని తేల్చేశారా? ఆనాడు ఆఫీసులన్నీ అప్పచెప్పింది ఎందుకు? ఈనాడు హైదరాబాద్ మళ్లీ అడుగుతోంది ఎందుకు? ఇది ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నమా? కేసీఆర్ నే జగన్ ఫాలో అవుతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఎవరి దారి వారిది అన్నట్టుగా అంతా సాగుతోంది. కానీ ఇప్పటికీ విభజన సమస్యలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. నీళ్లవాట విషయంలో పంచాయతీలు నడుస్తున్నాయి. అయితే మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ను ఆంధ్రాకు 10 ఏళ్లు తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. ఇంకో 3 నెలల్లో ఈ గడువు ముగుస్తోంది. అప్పుడు అఫీషియల్ గా హైదరాబాద్ తో ఆంధ్రాకున్న లింక్స్ అన్ని కట్ అయిపోతాయి. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో వైసీపీ ఇదే అస్త్రాన్ని సంధించింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది. కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. విన్నారుగా, వైసీపీ నూతన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు? హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అంటున్నారు. రాజధాని నిర్మించే ఆర్థిక స్తోమత ఏపీకి లేదని తేల్చేశారు. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని విమర్శించారు. విశాఖ రాజధాని అయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, దానికోసం పెద్దల సభలోనూ తన గళాన్ని వినిపిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి దీనిపై వివరణ ఇస్తారని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు. న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అనే ఒక ఆలోచన. వైవి వ్యాఖ్యలపై అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వైసీపీ సరిగ్గా ఎన్నికలప్పుడే ఈ వ్యూహం రచించటం వెనుక రాజకీయ లబ్ధి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దీనిపై స్పందించారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ అయితే తప్పేంటని అన్నారు. ఆ వెంటనే వైవి మాటలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదంటూ మాట్లాడారు. మరి అది ఆయన ఆలోచన పార్టీ విధానం అయితే కాదు. అలా జరిగితే కూడా మంచిది. జగన్ సీఎం అయ్యాక హైదరాబాద్తో ఆంధ్రాకున్న బంధాన్ని ఎప్పుడో తెంచేశారు. మాకేం ఆఫీసులు అవసరం లేదంటూ కేసీఆర్కు అప్పగించారు.
అలాంటిది ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ కావాలంటూ ఆయన పార్టీ నేతలు మాట్లాడుతుండటం ఎన్నికల్లో లబ్ధి కోసమేననే వాదన వినిపిస్తోంది.